హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీ న్యూస్. ఈరోజు అయితే ఒక బాధాకరమైన వార్త. ఎందుకంటే సిద్దిపేట సిపి గారు బదిలీ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. సిద్దిపేట సిపి గారు బదిలీ వెళ్ళిపోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఎందుకంటే సామాన్యులకు అండగా నిలబడ్డ వ్యక్తి, ఒక ప్రభుత్వ ఉద్యోగి, తన తనకున్న బాధ్యతగా నిర్వర్తించి సామాన్యులకు అండగా నిలబడి సిద్దిపేటకు సిపి గారు వచ్చిన తర్వాత సిద్దిపేటను ఒక మంచి రోడ్లో పెట్టి ఇన్ని రోజులు ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే సామాన్యులు ప్రశ్నించవచ్చు, సామాన్యులు కూడా అధికారులను ఈ విధంగా అడగవచ్చు అని ఒక నిరూపించగలిగిన వ్యక్తి సిద్దిపేట సిపి గారు. విజయ్ కుమార్ సార్ గారు, మీరు ఎక్కడున్నా మంచి హోదాలో ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే సిద్దిపేట సిపి గారు మీరు వచ్చిన తర్వాత సిద్దిపేటలో ఎన్నో రకాలైన మార్పులు వచ్చినాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడైనా ఎక్కడైనా ఉన్న పెద్ద సమస్య ఏంటంటే బెల్ట్ షాపులు. ఈ బెల్ట్ షాపుల విషయంలో మీరు చేసినంత మంచి పనులు ఎవరు చేయలేదు. గతంలో మెదక్ ఎస్పీగా ఉన్న సుమతి మేడం గారు, ఇప్పుడు మీరు మీ మీ సిద్దిపేట జిల్లా కానీ సిద్దిపేట కమిషనర్ సిద్దిపేట కమిషనరేట్ ఉన్నన్ని రోజులు మీ పేరు మాత్రం ఎవరు మర్చిపోరు. ఎందుకంటే ప్రజలైతే జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే సామాన్యులు నిన్న మీ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి సామాన్యులు ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే అధికారుల ఒత్తిళ్లు ఉన్నప్పుడు ఏ పోలీస్ స్టేషన్లోనైనా గతంలో మీరు వచ్చిన తర్వాత గ్రామాలలో ఉన్న యువకులకు ఎంతో నిర్భయంగా మాట్లాడడం కానీ చాలా మార్పులు వచ్చాయి. బెల్ట్ షాపుల విషయంలో మీరు తెచ్చిన మార్పు అయితే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి సెల్యూట్ కూడా చెప్పినా తక్కువనే. ఇప్పుడు మీరు బదిలీపై వెళ్ళిపోవడం అయితే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నిన్న ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి ఎంతో మంది తమ బాధనైతే అయితే వెళ్ళగొక్కుతా ఉన్నారు. ఒకసారి అయితే అది వాట్సాప్లో అయితే పెడతా ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో లా అండ్ ఆర్డర్ ని అదుపులోకి తీసుకొచ్చిన సిద్దిపేట సిపి విజయ్ కుమార్ సార్ ట్రాన్స్ఫర్ కావడానికి ప్రతి సామాన్యుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. కాబట్టి విజయ్ కుమార్ సార్ ఎక్కడున్నా ప్రజా శ్రేయస్ కోసమే పనిచేయడంతో పాటు ఆ భగవంతుడు ఎల్లవేళలా ఉంటూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 4 రోజులు 4వ సింహం కనిపించింది. పట్టపగలు చుక్కలు చూపించి నిజాన్ని నిర్భయంగా నడిపించింది. అన్యాయానికి అడ్డుగోడై నిలిచింది. చట్టానికి చుట్టాలెవరూ లేరని చరిత్రకు నిరూపించింది. శబ్దం లేకుండానే యుద్ధాన్ని శాసించింది. ఈ యూనిఫామ్ ఒక వేషం కాదు, ఒక బాధ్యతని గుర్తు చేస్తూ భయానికి కాదు భరోసాకు పోలీస్ అని, న్యాయం రాజీ పడదని నేర్పి కొద్ది కాలంలోనే శాశ్వత చరిత్ర లిఖించుకున్న మీకు సెల్యూట్ సార్. నిజానికి చెప్పాలంటే సిద్దిపేట సిపి గారు విజయ్ కుమార్ సార్ గారు సిద్దిపేటకు వచ్చిన తర్వాత ఖద్దర్ బట్టలనైతే నిజంగా ఎక్కడ కంట్రోల్లో పెట్టాలో అక్కడ కంట్రోల్లో పెట్టండి. మీకు దాదాపు అయితే గ్రామీణ స్థాయిలో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లలో చూస్తుంటే ఈ ఖద్దర్ బట్టలలో ఎక్కువ ఉంటారు. ఈ గ్రామాలలో ఉన్న పంచాలు అవి ఇవి ఏ పంచాలకైనా ఖద్దర్ బట్టలు రావడం, పంచాలు చేయడం ఇవి నడుస్తూ ఉంటాయి కొన్ని. వీటిని మొత్తం నిర్మూలించి కంట్రోల్లో తీసుకొచ్చి ఒక సామాన్యుడికి సమస్య వస్తే సామాన్యుడే నేరుగా వెళ్ళి అధికారులకు చెప్పే విధంగా, అధికారులకు డైరెక్ట్గా చెప్పుకునేటట్టు చేసిన సిద్దిపేట సిపి గారికి మరొకసారి ధన్యవాదాలు. ఇదైతే ఎందరికో ఈ ఫోటో చూసిన తర్వాత ఎంతో మందికి మీ మీద గౌరవం మరింత రెట్టింపైంది. మీ మీద ఉన్న గౌరవం కాక ఈ ఫోటో చూసిన తర్వాత ఎంతో మందికి అరే సార్ అంటే ఒక పోలీస్ అధికారి అంటే ఇట్లా ఉండాలి, ఒక పోలీస్ అధికారి అంటే ఇట్లా పనిచేయాలి, సామాన్యులకు కూడా ధైర్యాన్ని ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వ ఉద్యోగి ప్రజల పట్ల బాధ్యతగా నిజాయితీగా ఉంటే బహుశా రాజకీయ నాయకుల అవసరం ఉండదు. నిజం, వాస్తవమే. అధికారులు ప్రజలకు భద్రత కల్పించి బాధ్యతగా ఉంటే నిజంగా రాజకీయ నాయకులు అవసరం ఉండదు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే దగ్గర పోయి సార్ ఎస్ఐ గారికి చెప్పండి, సిఐ గారికి చెప్పండి అనే బాధ్యత అవసరమే ఉండదు కదా. మీరున్న రోజులే చాలా కంట్రోల్ చేశారు సార్ లా అండ్ ఆర్డర్ని. పేదవాడికి కావాల్సింది భద్రత. ప్రభుత్వం మాకేమి ఇవ్వకున్నా పర్లేదు, కానీ రౌడీ షీటర్ల నుండి, భూ కబ్జాదారుల నుండి,
మా భూములకు రక్షణ కల్పిస్తే మేము వేసిన ఓటుకు విలువ పెరుగుతుంది. 100% అది. ఎందుకంటే ఈ ఖద్దరు బట్టలులే ఈ ఖద్దరు బట్టలులే ఈ ఖద్దరు బట్టల ఈ ఆగడాలు తగ్గిస్తే గ్రామాలు ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. మెయిన్ ఖద్దరు బట్టలులే ఈ ఖద్దరు బట్టల రాజకీయ ఆగడాలను తగ్గిస్తే నిజంగా కూడా గ్రామాలు ఎంతో బాగుపడతాయి. ఈరోజు నిజంగా కూడా పోలీస్ స్టేషన్లో ఈ సార్ గారు రాకముందు పోలీస్ స్టేషన్లో ఇక సరే అప్పుడున్న పరిస్థితులు దాన్ని అక్కడున్న గొడవలని ఏదైనా కంట్రోల్ చేయడానికి పదాలు వాడినేమో కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడేటోళ్ళు. సిద్దిపేట సిపిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ ఒక్కరు అగౌరవంగా మాట్లాడడం కానీ, సింగిల్ వర్డ్ మాట్లాడడం కానీ, ఏకవచనం లేదు, మొత్తం ఓన్లీ బహువచనం. మీరు రండి, కూర్చోండి, ఇవే వచ్చినాయి తప్ప ఏకవచనం అనే మాట లేదు. ఒక సామాన్యునికి కావాల్సింది ఇదే. సార్ మీరు ఎక్కడున్నా మంచి హోదాలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.